ఈ 5 సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది పీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లోగో. నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది? నాకు రాజకీయం అవసరమా? నేను ఏదో కమెడియన్ని ఒక చేపల పులుసు పెట్టుకొని నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన. ఎందుకు వచ్చినాను నేను ఇక్కడికి? నాకేం అవసరం? ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఏదైతే భావోద్వేగంగా మాట్లాడినానో అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మి ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి. అది నా పేరు ఎందుకు వేసుకో, ఏదో ఊరికి నెనింది. ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకుని రాబోదు. ఆ లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీదే నిలబడ్డా. నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టిన. నెల్లూరు పెద్ద ఇదంతా విషయం నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి. ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం? నాకు మొన్న అయింది పెళ్ళి, మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది. ఎప్పుడు వచ్చినాను నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఎవరెప్పుడు పెళ్ళి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు. ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాను కదా, యుద్ధం చేస్తే మగాడికి మధ్య ఉండాలి తప్ప, ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నేదుమల్లి జనారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళు గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాంచేత నేను సవారీ చెప్తుండా, ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడవు. ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని, నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. పోండి. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది? పోమే, టీ పెట్టుపో, చేపల పులుసు వడ్డించుపో. వాడు వచ్చినాడుడా అన్నం తిన్నారు వాళ్ళ పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడవాళ్ళు పరిమితం. ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవునయా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తన భార్యను కోవూరుతో నిలబెడుతున్నాడు, కోవూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా పెద్దారెడ్డి. మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాన్ని దొబ్బేది. ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు. అగ్నికి వాయువు తోడుంటే ఆ మంటలు బాగుంటాయని, ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే 10 మందిని న్యాయం చేద్దామని వచ్చారు. కోవూరులో నిలబెడతా ప్రశాంత్ రెడ్డి గారిని పంపించారు. దినేష్ రెడ్డి గారు కొంచెం హర్ట్ అయినారు, ఎందుకంటే ఫస్ట్ తిరిగినాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అందరూ సంతోషంగా ఫీల్ అయినారు. ఈరోజు దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు. మనకేంటి నొప్పి? కోవూరులో ఆవిడ ఉంటే బెటరే ఉంది, బెస్ట్ ఉంటే వాళ్ళది, అందులో తప్పే ఉంది. మా అమ్మ 3 పిల్లకాయలు పెడితే 3 మేమందరం చేపల పులుసులు పెట్టామా? ఒకరే ఎమ్మెల్యేగా నిలబెడతారు, అపోజిషన్లో ఇంకోటి నిలబెడతారు. ఆ మనిషి మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది. కోవూరులో నిలబడ్డావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మొన్నటిదాకా ఆది దంపతులు, నా తల్లిదండ్రులు, నువ్వు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళామన్నాడు. ఇతను టీడీపీ లేడా? ఆ రోజు లేడా? ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? ఆ పాడు నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు, నువ్వు గాడిద మొహం కొట్టేసుకొని ఏడ మర్చిపోయినావు నువ్వు? ఒక ఆడ మనిషి మహిళా విభాగంలో ఉండే ఒక మనిషి కోవూరు, నీకు దమ్ము ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు. అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు, 2వ పెళ్లి చేసుకున్నారు, 3వ పెళ్లి, నిత్య పెళ్లి కొడుకు అన్నాడబ్బా ఆ మనిషి. నిత్య అన్నదానం అంటే ఏంది? ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు. నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి? ప్రతిరోజు అవసరం వస్తువులు అంటే నిత్య, అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటోడా అని అనుకుంటారని ఇతను ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంది? ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి. వీళ్ళందరూ ఆడిపోయినారు. లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా? లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా? నువ్వు పెళ్ళిళ్ళు చేసావా? లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా? పెళ్ళిళ్ళు బ్రోకర్లు తప్పేం కదా, అందరూ అదే అంటారు. మధ్యవర్తిని బ్రోకర్ అంటారు, తప్పే ఉంది. నువ్వేమన్నా పెళ్ళిళ్ళు చేసావా? ఇవన్నీ ఎగిరిపోయినాయి గాలిలో. ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, ఆయన సతీమణిగా తీసుకున్నాడు. సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరూ చూడముచ్చని జంటగా ఉన్నారు. అది కదా బతుకంటే.
ఎదురోళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు దమ్ము ఉంటే అవినీతి ఏం చేశారు, అరాచకం ఏం చేశారు, కీడు ఏం చేశారు, కబ్జా ఏమన్నా పొలాలు చేశారా, ఎవరన్నా మర్డర్ చేసి మానభంగం చేశారా, వీటిని వెలుగులోకి తీసుకురా. అది రాజకీయ పద్ధతిలో ఎదుటోళ్ళ మీద గెలవడానికి, నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుటోళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా? తల్లిని చెల్లిని వదిలేస్తా, బాబాయిని నరికేస్తా, తల్లిని చెల్లిని తరివేస్తా, బాబాయిని నరికేస్తా, అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా. ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకుని బదులు అడగలం. మన అప్పటి రోజులు ఇయ్యా దేవుడు కనబడి ఉండేదానికే అనుకున్నావు జరగు. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం కన్నా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినట్టు స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా కన్యావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఏమైనా బతుకుతున్నారా? నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు, వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు, వీడియో ఆడియో పెట్టారు. ఏం చేస్తున్నావు? సొంత అన్నదమ్ములు నువ్వు వాళ్ళని చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోవాలి వాళ్ళు. నోటుకు వచ్చింది కోవూరులో నువ్వు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట. ఏముందన్నా, చిన్న పిల్లకాయలకి 5వ తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు. డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ లేచి నిలబడలేడు అంటున్నాడు. అవును, ఆయన వయసు 60 చిల్లర ఉంటుంది, డయాబెటీస్ వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, కుదుడు పడ్డాడు, లేచాడు. ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇందులో ఓటమి ఎక్కడుంది? ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది? ఆయన ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో లేని ఒక ఆడమనిషి చేత, హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కోవూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడమనిషి దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకులా? మీకు ఆడోళ్ళు లేరా? మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా? నేను దూకనా? నేను గాను దూకి అడ్డంగా కోవూరులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తా గాడిద కొడకల్లారా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్పం దాటుకొని పోవాలా. కోవూరుకు నేను వస్తాను, నీకు దమ్ముంటే ఆపు. కోవూరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో. ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంటి? పక్కన ఎవరో ఏటును కూర్చోబెట్టుకున్నాడు కేటుగాడిని, విజయసాయిరెడ్డి. నిజాయితీగా మాట్లాడి ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు, మన నెల్లూరు జిల్లాలో పుట్టారు, నెల్లూరు యాస మాట్లాడతారు, నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు, సంపాదించుకున్న డబ్బుల్ని 10 మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది. నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి. భయపడిపోయినారు ఒక్కొక్కరు, భయపడిపోయినారు, వచ్చా పోస్తున్నారు ఒక్కొక్కరు. వీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చా పోస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు. ఎందుకు వచ్చినారు, ఎందుకు భయపడ్డారు? ఆయన రౌడీజం చేస్తే కాదు, డబ్బులు పోగేస్తే కాదు, ఫస్ట్ నుంచి 10 మందిని కలుపుకుంటా, 10 మందికి అన్నం పెడతా, 10 మంది చేత దండం పెట్టుకుంటా పెట్టుకొచ్చిన స్థాయి అతను. అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు. మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కండు వైపించుకోగలవా? సంక నాగతా నువ్వు ఏ తాడేపల్లికో విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు తాడు గడుచుకొని రావాలా. భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాంచర్ వీపీఆర్ కన్వెన్షన్లో 25,000 మందికి భోజనాలు, చికెన్ బిర్యానీతో సహా ఎవడ తగ్గలా చెప్తే ఎక్కడ తగ్గలా మనిషి. 25,000 మంది సాక్షిగా ఒక చిన్న కండువా వేసుకోవడానికి సీఎంని సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్లో దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు, అతను కదా గొప్పోడు. కండువా నేను రాని విజయవాడ కంటే ఆయన వీపీఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా కప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా కప్పుకొని కండువా కప్పించుకునే స్థాయిని పెంచిన మనిషి ఆ వ్యక్తి. అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసుకొచ్చాడు కదా, ఊరికి ఏదైనా మంచి చేస్తాడు. సీఎం పిలిస్తే మీరు అక్కడికి కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా సంకనాకే వాళ్ళు, ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు, మీరేం రాజకీయం చేస్తారు? ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయగలరు? మీరు నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు? నువ్వు నా ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది రాజకీయమా? రాజకీయానికి సంబంధించిన మాటలు ఇయ్యా? ఇంతకన్నా దిగజారిపోతారా? ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు, A2 A1 అక్యూజ్డ్ 1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా?
విజయసాయిరెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ముత్తుకూరు మండలం తాళపూడి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. అది విపిఆర్ గారిది ఏ ఊరు? నెల్లూరు జిల్లా. నెల్లూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. అది సభ్యత సంస్కారంతో కూడింది, గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు. విజయసాయిరెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటా, ధోని దిగుతాడు లాస్ట్ 2 బాల్ 6 కొట్టాలంటే నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా, బొచ్చు నువ్వు గెలిచేది. విపిఆర్ గారి మీద గెలవాలంటే ఒక విపిఆరే రావాలి. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా, అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా, ఎవడ పడితే వాళ్ళు ముందు పోసేస్తా, ఎవడ పడితే వాళ్ళు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బతుకుదిరు కోసం వచ్చిన విపిఆర్ గారు ఎక్కడ? ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఏదన్నా నీ వల్ల నువ్వు నెల్లూరు జిల్లా అనే తెలియదు ఇంతవరకు. నెల్లూరు జిల్లాకి రాగానే ఏదో దస్తగిరా దగదర్తిలో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే ఆ పేద ప్రజలారా. ఎట్టో చెప్పాలా, మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను, సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసి రండి పొలాల్లోకి. ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. సరైన పాఠశాల లేకపోవచ్చు, గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు, ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగింది, అయ్యగట్టించకుండా రావడం అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అన్నమాట. రావడం దగదర్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా. అది